నమస్కారం మిత్రులారా. ఈ ప్రపంచంలో బయట ఉన్న శత్రువులతో పోరాడటం చాలా సులభం. ఎందుకంటే వారు మనకు కనిపిస్తారు. వారు ఎక్కడ ఉంటారో మనకు తెలుసు. మనం బయట ఎన్ని యుద్ధాలు చేసి వచ్చినా అలసిపోయి ఇంటికొచ్చి తలుపు వేసుకుంటే మనకు రక్షణ దొరుకుతుంది, ఒక ప్రశాంతత దొరుకుతుంది. కానీ మనకు రక్షణ ఇవ్వాల్సిన ఇల్లే యుద్ధభూమిలా మారితే, మనకు తోడుగా నీడగా ఉండాల్సిన జీవిత భాగస్వామే మన పాలిట శత్రువుగా మారితే, ఆ పరిస్థితిని వర్ణించడానికి మాటలు సరిపోవు. అది అనుభవించేవారికి మాత్రమే తెలుస్తుంది. పెళ్ళి అనేది రెండు మనసుల కలయిక అని అందరూ అంటారు. ఏదో ఒక నమ్మకంతో, ఎన్నో ఆశలతో మనం ఒక వ్యక్తి చేతిలో మన జీవితాన్ని పెడతాం. నాకు కష్టం వస్తే తను ఉంది అని, లోకం మొత్తం నన్ను కాదన్నా తను నన్ను అర్థం చేసుకుంటాడు అని ఒక ధైర్యంతో ఉంటాం. కానీ ఈరోజు ఆ మనిషి నీడను చూస్తేనే భయపడే పరిస్థితి ఎందుకొచ్చింది? ఒకప్పుడు ప్రేమగా పలికిన గొంతు ఇప్పుడు ముల్లుగా మారి గుండెల్లో గుచ్చుతుంటే ఆ బాధను ఎవరికి చెప్పుకోగలం? ఇది శారీరక గాయం కాదు కనిపించడానికి, ఇది మానసిక గాయం. బయటవాళ్లకు చెప్పుకుంటే సర్దుకోపోవాలి, ఊపిక ఉండాలి అని ఉచిత సలహాలిస్తారు. కానీ ఆ 4 గోడల మధ్య మీరు అనుభవిస్తున్న నరకం వారికేం తెలుసు? లోలోపల కుమిలిపోతే ఆరోగ్యం పాడవుతుంది, బయటపడి ఏడిస్తే పరువు పోతుందనే భయం. ఒకే మంచం మీద పడుకుంటారు, కానీ మీ మధ్య కొన్ని మైళ్ల దూరం ఉంటుంది. రామాయణం మనకేం చెబుతోంది? మిత్రులారా, రామాయణం కేవలం ఒక కథ కాదు, అది ఒక ధర్మశాస్త్రం. ముఖ్యంగా గృహస్థాశ్రమంలో భార్యాభర్తలు ఎలా ఉండాలో నేర్పే ఒక అద్భుతమైన పాఠం. ఆదర్శపురుషుడైన శ్రీరామచంద్రుడు మరియు మహోన్నతమైన సీతమ్మ తల్లి మధ్య ఉన్న బంధం కేవలం సుఖాల్లోనే కాదు, కటిక కష్టాల్లో కూడా ఎలా నిలబడాలో మనకు చూపిస్తుంది. వారు అనుభవించిన కష్టాలు మన కష్టాల కంటే ఏమాత్రం తక్కువ కావు. అడవుల పాను కావడం, అపహరణకు గురవ్వడం, నిందలు ఎదుర్కోవడం, ఇన్ని జరిగినా వారి మధ్య ప్రేమ మరియు గౌరవం అనే పునాది కదలలేదు. మన సమస్య ఎక్కడుందంటే, మనం రామాయణాన్ని పూజిస్తున్నాం గాని అందులోని పాత్రల ప్రవర్తనను మన జీవితాలకు అన్వయించుకోవడం లేదు. అసలు వాళ్ళు ఎందుకలా ప్రవర్తించారు? ఒకరు కష్టంలో ఉంటే ఇంకొకరు ఎలా ఓదార్చారు? దశరథుడు కైకేయి బంధంలో లోపమేంటి? రావణుడు మండోదరి మధ్య ఉన్న అహానికి అర్థమేంటి? వీటన్నింటినీ లోతుగా పరిశీలిస్తే మీ నేటి గొడవలకు పరిష్కారం దొరుకుతుంది. ఈ ప్రయాణం మిమ్మల్ని బాధపెట్టడానికి కాదు, మీకొక దారి చూపించడానికి, మీ భుజం తట్టి ధైర్యంగా ఉండు అని చెప్పడానికి. ఈ వీడియోలో మనం రామాయణంలోని పాత్రల ద్వారా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో, మన ఆత్మ గౌరవాన్ని ఎలా నిలబెట్టుకోవాలో తెలుసుకుందాం. మిత్రులారా, మనం భార్యాభర్తల మధ్య వచ్చే మానసిక దూరం గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు అసలు ఆ దూరం పెరగడానికి బీజం ఎక్కడ పడుతుందో రామాయణంలోని ఒక కీలక ఘట్టం ద్వారా అర్థం చేసుకుందాం. అదే మారీచవధ, మాయలేడి వృత్తాంతం. రామాయణంలో సీతారాములు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఒక బంగారు లేడి వారి పర్ణశాల ముందు కనిపిస్తుంది. నిజానికి అది రావణుడి మాయావి అయిన మారీచుడు. సీతమ్మ తల్లి ఆ లేడిని చూసి ముగ్ధురాలై దాన్ని తెమ్మని రాముణ్ణి కోరుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, అప్పటి వరకు రాజ్యసుఖాలను వదిలి అడవిలో కందమూలాలు తింటూ కూడా ఎంతో తృప్తిగా ఉన్న సీతమ్మ ఒక్క క్షణం ఆ మాయ పట్ల ఆకర్షితురాలైంది. ఆ ఒక్క కోరికే రామాయణంలో అతి పెద్ద మలుపునకు, సీతాపహరణానికి దారితీసింది. నేటి సంసారాల్లో మాయలేడి ఎవరు? మిత్రులారా, నేటి కాలంలో మాయలేడి అంటే అసాధ్యమైన కోరికలు మరియు పక్కవారి జీవితాలతో మన జీవితాలను పోల్చుకోవడం. పక్కింటివారు కొత్త కారు కొన్నారు, మనమెందుకు కొనలేదు? నా స్నేహితురాలి భర్త ఆమెకు ఖరీదైన నగలు కొనిచ్చాడు, నువ్వెందుకివ్వవు? సోషల్ మీడియాలో చూసిన లగ్జరీ లైఫ్ నాకు కావాలి. ఎప్పుడైతే ఒక భాగస్వామి తన శక్తికి మించిన కోరికలను కోరడం మొదలు పెడతారో అక్కడ ప్రశాంతత ముగుస్తుంది. రాముడు సాక్షాత్తు పరమాత్మ అని తెలిసి కూడా ఆ మాయలేడి వెనక వెళ్ళక తప్పలేదు. అలాగే నేటి భర్తలు లేదా భార్యలు కూడా భాగస్వామి కోరికలను తీర్చలేక ఒత్తిడికి లోనవుతున్నారు. ఆ ఒత్తిడే మెల్లగా చిరాకుగా, కోపంగా, చివరకు పెద్ద పెద్ద గొడవలకు దారితీస్తోంది. మాయలేడి వెంట వెళ్లడం వల్ల రాముడు సీతమ్మకు దూరమయ్యాడు.
అలాగే మనం కూడా అనవసరమైన కోరికల వెంట వెళితే మనకు అత్యంత ప్రాణప్రదమైన మన భాగస్వామి మనసును కోల్పోయే ప్రమాదముంది. రామాయణం మనకు నేర్పేది తృప్తి. ఉన్నదానితో సంతోషంగా ఉండటం అంటే అభివృద్ధి చెందవద్దని కాదు, కానీ ఆ అభివృద్ధి ఆశ బంధాన్ని దాటి వెళ్ళకూడదు. చాలామంది భార్యాభర్తలు ఒకరినొకరు తక్కువ చేసుకుంటున్నారు. నువ్వు సంపాదించేది దేనికి సరిపోదు అని భార్య అంటే, నీకసలు పొదుపు చేయడం తెలియదు అని భర్త నిందిస్తున్నాడు. ఇక్కడ గొడవ డబ్బు గురించి కాదు, ఒకరి స్థితిని మరొకరు అర్థం చేసుకోలేకపోవడం వల్ల వస్తోంది. సీతమ్మ వంటి మహోన్నతమైన పాత్రే ఒక్క చిన్న మాయకు లోనైనప్పుడు సామాన్య మానవులమైన మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. మీ భాగస్వామిని ఒక కోరికలు తీర్చే యంత్రంలా చూడకండి. బంగారు లేడి కంటే మీ పక్కన ఉన్న ఆ మనిషే అసలైన బంగారమని గుర్తించండి. ఆ మాయలేడి మాయలో పడి మీ పర్ణశాలలాంటి ఇల్లు నరకం కాకుండా చూసుకోండి. మిత్రులారా, ఈరోజు మన సంసారాల్లో చిచ్చు పెట్టే మరో ప్రధాన కారణం గురించి మాట్లాడుకుందాం. అదే బయటి వ్యక్తుల జోక్యం. రామాయణంలో ఈ ఘట్టం అత్యంత బాధాకరమైనది. అదే సమయంలో నేటి సమాజానికి ఒక హెచ్చరిక లాంటిది. అయోధ్యలో శ్రీరాముడి పట్టాభిషేకం జరగబోతోంది. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. కైకేయి కూడా రాముడిని తన కన్న కొడుకు భరతుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. కాని ఇక్కడే మంథర ప్రవేశిస్తుంది. కైకేయి మనసులో లేనిపోని విషం నింపుతుంది. రాముడు రాజైతే నీ కొడుకు బానిసవుతాడు, నీకు విలువ ఉండదు అని నూరిపోస్తుంది. చివరికి మంథర మాటల వల్లే రాముడు అడవుల పాలవడం జరిగింది. నేటి సమాజంలో మంథరలు ఎవరు? మిత్రులారా, రామాయణ కాలంలో మంథర ఒక్కరే ఉండవచ్చు, కాని నేటి కాలంలో ప్రతి ఇంటా ఒక మంథర తయారవుతున్నారు. అది ఒక స్నేహితుడు కావచ్చు, పక్కింటివారు కావచ్చు, కొన్నిసార్లు అతిగా జోక్యం చేసుకునే బంధువులు కూడా కావచ్చు. నీ భర్త నీ మాట అస్సలు వినడం లేదు, నువ్వు కూడా గట్టిగా ఉండు అని రెచ్చగొట్టే స్నేహితులు. నీ భార్య పుట్టింటి వారికే ఎక్కువ డబ్బులిస్తోంది, నువ్వు గమనించడం లేదా అని విషం పోసే బంధువులు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సలహాలు. వీరు చేసేది సలహా కాదు, అది మీ సంసారంలో పోసే విషం. కైకేయికి రాముడి మీద ఎంతో ప్రేమ ఉంది, కానీ మంథర మాట వినడం వల్ల ఆమె తన భర్తను, గౌరవాన్ని, చివరికి తన కొడుకు ప్రేమను కూడా కోల్పోయింది. రామాయణం నేర్పే పాఠం. మనం ఇక్కడ కైకేయిని విమర్శించకూడదు, ఎందుకంటే ఆమె మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పింది. మన భాగస్వామి గురించి బయటివారు చెప్పే మాటలను గుడ్డిగా నమ్మకూడదు. మీ ఇంట్లో సమస్య ఉంటే మీ ఇద్దరి మధ్యే పరిష్కరించుకోవాలి. మీ పడకగది విషయాలు లేదా మీ వ్యక్తిగత గొడవలు మూడో మనిషికి తెలిస్తే వారు దాన్ని ఆయుధంగా వాడుకొని మీ మధ్య దూరాన్ని పెంచుతారు. చాలామంది భార్యాభర్తలు గొడవ జరగగానే వెంటనే ఫోన్ తీసి వారి తల్లిదండ్రులకో స్నేహితులకో ఫిర్యాదు చేస్తారు. వారు మీ పక్షం వహించి అవతలి వ్యక్తిని నిందిస్తారు. దానివల్ల మీ మధ్య గొడవ సద్దుమణిగినా మీ భాగస్వామికి మీ కుటుంబం మీద ఉన్న గౌరవం తగ్గిపోతుంది. ఇది దీర్ఘకాలంలో బంధాన్ని బలహీనపరుస్తుంది. ముఖ్యంగా భార్యలు కైకేయి నుంచి, భర్తలు దశరథుడి నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, బయటి వ్యక్తుల ప్రభావానికి లోనై నిర్ణయాలు తీసుకోకండి. మీ భాగస్వామి మనస్తత్వం మీకు తెలుసు, పక్కవారికి కాదు. మంథరలాంటి వారు తాత్కాలికంగా మీ మేలు కోరుతున్నట్లు నటించినా అంతిమంగా నష్టపోయేది మీరే. మీ ఇల్లు అయోధ్యలా ఉండాలా లేదా అరణ్యంలా మారాలా అనేది మీరు ఎవరి మాటలకు విలువ ఇస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మిత్రులారా, మనం మంథర లాంటి బయటి వ్యక్తుల జోక్యం వల్ల సంసారాలు ఎలా దెబ్బతింటాయో చూశాం. అయితే మంథర విషం నింపడానికి అవకాశం ఎక్కడ దొరికింది? అక్కడే అసలైన సమస్య ఉంది. అదే కమ్యూనికేషన్ గ్యాప్ లేదా భావ వ్యక్తీకరణలో లోపం. రామాయణంలో దశరథ మహారాజు శ్రీరాముణ్ణి యువరాజుగా పట్టాభిషేకం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఇది ధర్మబద్ధమైన నిర్ణయం, ప్రజలందరూ కోరుకున్నది. కాని ఈ విషయాన్ని ఆయన తన ముగ్గురు భార్యలతో, ముఖ్యంగా కైకేయితో ముందే చర్చించలేదు. పట్టాభిషేకం రేపు అనగా ఈరోజు నిర్ణయం ప్రకటించారు. ఒకవేళ దశరథుడు ముందే కైకేయితో మనసు విప్పి మాట్లాడి ఆమె అభిప్రాయం తీసుకుని ఉంటే బహుశా మంథర చెప్పిన అబద్ధాలకు కైకేయి మనసులో చోటు దొరికేది కాదు. మిత్రులారా, నేటి కాలంలో భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉంటున్నారు, కానీ
ఒకరి మనసులో ఏముందో మరొకరు పంచుకోవడం లేదు. భర్త ఆఫీసులో ఏదో సమస్య ఎదుర్కొంటాడు, కాని ఇంటికి వచ్చి భార్యతో చెప్పడు. ఆమె అడిగితే నీకేం అర్థమవుతుంది అని విసుక్కుంటాడు. భార్యకు ఇంట్లో ఏదో అసంతృప్తి ఉంటుంది, కాని ఆమె నేరుగా చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది లేదా చిరాకు పడుతుంది. దశరథ మహారాజు తన భార్యలను గౌరవించినా కీలక సమయంలో చర్చించకపోవడం వల్ల అయోధ్యకు పెద్ద విపత్తు వచ్చింది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు, అది ఆర్థిక సంబంధమైనవైనా కుటుంబ సంబంధమైనవైనా మీ భాగస్వామితో చర్చించకుండా తీసుకుంటే అది వారిలో తమకు విలువ లేదు అనే భావనను కలిగిస్తుంది. ఆ భావనే విభేదాలకు పునాది వేస్తుంది. మనం రామాయణంలో చూస్తే రాముడు వనవాసానికి వెళ్లే ముందు సీతమ్మతో సుదీర్ఘంగా చర్చిస్తాడు. అడవిలో ఉండే కష్టాలను వివరిస్తాడు. సీతమ్మ తన వాదనను వినిపిస్తుంది. వారిద్దరి మధ్య సంభాషణ ఎంత స్పష్టంగా ఉందంటే చివరకు రాముడు ఆమె నిర్ణయాన్ని గౌరవించి తనతో తీసుకెళ్తాడు. ఇక్కడ గొడవకు తావు లేదు, ఎందుకంటే వారిద్దరూ మనసు విప్పి మాట్లాడుకున్నారు. చాలామంది చెప్పకపోయినా అర్థం చేసుకోవాలి కదా అని ఆశిస్తారు. కానీ మనుషుల మనస్తత్వాలు వేరుగా ఉంటాయి. మీ మనసులో బాధను, కోపాన్ని లేదా నిర్ణయాన్ని స్పష్టంగా ప్రేమగా చెబితే సగం సమస్యలు అక్కడే సమసిపోతాయి. దశరథుడు చేసిన చిన్న పొరపాటు వల్ల రామాయణం ఎంతటి విషాదాన్ని చూసిందో, మీరు మీ భాగస్వామితో మాట్లాడకపోవడం వల్ల మీ సంసారం అంతటి ఒత్తిడికి లోనవుతుంది. మాటలు కేవలం సమాచారాన్ని పంచుకోవడానికి కాదు, నమ్మకాన్ని నిర్మించడానికి. మీ భాగస్వామికి మీ జీవితంలో ప్రాధాన్యత ఇవ్వండి. చిన్న విషయమైనా పంచుకోండి. మీరు చెప్పే ప్రతి మాట వారిలో భరోసాను నింపాలి. మనం కలిసి నిర్ణయం తీసుకుందాం అనే ఆ ఒక్క మాట ఎటువంటి మంధరనైనా మీ ఇల్లు దాటించగలదు. మీ ఇద్దరి మధ్య మౌనం గోడగా మారకముందే మాటలతో ఆ గోడను కూల్చేయండి. మిత్రులారా, మనం ఆశ, బయటి వ్యక్తుల జోక్యం మరియు కమ్యూనికేషన్ గ్యాప్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు సంసారాలను పతనం చేసే అతిపెద్ద శత్రువు గురించి మాట్లాడుకుందాం. అదే అహంకారం. దీనికి రామాయణంలో రావణుడు మరియు మండోదరిల బంధం ఒక క్లాసిక్ ఉదాహరణ. రావణుడు మహాపండితుడు, శివభక్తుడు, అజేయమైన శక్తి సంపన్నుడు. కాని అతనిలో ఉన్న అహంకారం అతని వివేకాన్ని కప్పేసింది. తన భార్య మండోదరి సాక్షాత్తు మయుని కుమార్తె, పరమ పతివ్రత మరియు వివేకవంతురాలు. రావణుడు సీతమ్మను అపహరించి తెచ్చినప్పుడు మండోదరి అతనికి ఎన్నోసార్లు హితబోధ చేసింది. స్వామి, పరాయి స్త్రీని తెచ్చి తప్పు చేయకండి. రాముడు సామాన్య మానవుడు కాదు. ఆయనతో వైరం మన వంశానికే వినాశనం అని ఎంతో ప్రాధేయపడింది. కాని రావణుడు తన అహంకారంతో ఆమె మాటను తృణీకరించాడు. నేను ముల్లోకాలను జయించినవాడిని, ఒక స్త్రీ మాట వినడమేంటి అన్నదే అతని అహం. మిత్రులారా, నేటి కాలంలో చాలామంది భర్తలు లేదా భార్యలు తమ భాగస్వామి చెప్పే మంచి సలహాను కూడా అవమానంగా భావిస్తారు. నాకంటే నీకెక్కువ తెలుసా? నా డబ్బు నా ఇష్టం, నువ్వు చెప్పేదేంటి అని. నువ్వు ఇంట్లో ఉండేదానివి, బయట ప్రపంచం గురించి నీకేం తెలుసు అని. రావణుడు తన భార్యను గౌరవించకపోవడం వల్లే తన రాజ్యాన్ని, కొడుకులను, చివరకు ప్రాణాలను కోల్పోయాడు. అలాగే ఈరోజు చాలా గొడవలు ఎవరు గొప్ప అనే అహం వల్లే వస్తున్నాయి. ఒకరు తప్పు చేస్తున్నప్పుడు భాగస్వామి సరిదిద్దడానికి ప్రయత్నిస్తే దాన్ని ప్రేమగా చూడకుండా అధికారంగా చూడటం వల్ల మనస్పర్ధలు పెరుగుతాయి. మండోదరి పాత్ర మనకు నిబద్ధతను నేర్పిస్తే, రావణుడి పాత్ర అహంకారం వల్ల వచ్చే నష్టాన్ని చూపిస్తుంది. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది పోటీ కాదు, సమన్వయం. రామాయణంలో రాముడు ఎప్పుడూ సీతమ్మ అభిప్రాయాలకు విలువ ఇచ్చేవారు. అందుకే వారు ఆదర్శ దంపతులయ్యారు. రావణుడు తన భార్య మాట వినకపోయినా ఆమె తన ధర్మాన్ని వదలకుండా చివరి వరకు అతడిని మార్చడానికి ప్రయత్నించింది. చాలా ఇళ్లల్లో గొడవ మొదలవ్వడానికి కారణం ఒకరు చెప్పేది మరొకరు వినకపోవడమే. నేను చెప్పిందే జరగాలి అనే పంట్రమున్న చోట ప్రేమకు చోటుండదు. అహంకారం ఉన్న మనిషికి తన తప్పు కనిపించదు, పక్కవారి సలహా విమర్శలా కనిపిస్తుంది. మీ భాగస్వామి మీకు ఏదైనా మంచి చెబుతుంటే అది మిమ్మల్ని తక్కువ చేయటానికి కాదు, మిమ్మల్ని కాపాడటానికి అని గుర్తించండి. రావణుడిలా అహంకారంతో కళ్ళు మూసుకుపోతే మన ప్రమేయం లేకుండానే మన సంసారమనే లంక దహనమైపోతుంది. గెలవాల్సింది మీ భాగస్వామి మీద కాదు, మీలో ఉన్న అహంకారం మీద. అది గెలిచిన రోజే మీ ఇల్లు ప్రశాంతమైన అయోధ్య అవుతుంది.
మిత్రులారా, మనం అహంకారం గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మన బంధాల్లో అత్యంత ప్రమాదకరమైన మరో అంశం గురించి చర్చిద్దాం. అదే ఆవేశం మరియు ఆ ఆవేశంలో జారే మాట. రామాయణంలో మారీచుడు మాయలేడి రూపంలో వచ్చి రాముడి గొంతుతో హా సీతా, హా లక్ష్మణ అని అరిచినప్పుడు జరిగిన ఘట్టం మనందరికీ తెలిసిందే. రాముడు ఆపదలో ఉన్నాడని భావించి సీతమ్మ తల్లి ఎంతో ఆందోళన చెందుతుంది. లక్ష్మణుణ్ణి వెంటనే వెళ్ళమని కోరుతుంది. కాని లక్ష్మణుడికి తన అన్నగారి శక్తి తెలుసు. అమ్మా, అన్నయ్యకు ఏమీ కాదు, ఇది రాక్షస మాయ అని సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కాని ఆ సమయంలో సీతమ్మ తల్లి అమితమైన ఆవేదనలో, ఆందోళనలో ఉంటుంది. ఆ ఆవేశంలో ఆమె లక్ష్మణుణ్ణి ఉద్దేశించి కొన్ని కఠినమైన మాటలు అంటుంది. లక్ష్మణుడి వంటి పరమభక్తుడు, నిష్కల్మసమైన మనసున్న వ్యక్తిని అనుమానిస్తూ మాట్లాడడం వల్ల లక్ష్మణుడు బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సొస్తుంది. ఫలితంగా సీతమ్మ ఒంటరిదై రావణాసురుడికి చిక్కుతుంది. మిత్రులారా, రామాయణంలోని ఈ ఘట్టం మనకు నేర్పే అతిపెద్ద పాఠం ఏమిటంటే, మనం ఎమోషనల్గా ఉన్నప్పుడు, అది కోపం కావచ్చు, భయం కావచ్చు, మన నోటి నుంచి వచ్చే మాటలు మన చేతిలో ఉండవు. భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు ఆవేశంలో ఒకరినొకరు నువ్వు దేనికి పనికిరావు, నీ పెంపకం ఇంతే, నిన్ను పెళ్లి చేసుకోవడమే నా దురదృష్టం అని అనేస్తుంటారు. ఆ క్షణం కోపం తీరిపోవచ్చు, కాని ఆ మాటలు భాగస్వామి మనసులో గుచ్చుకున్న బాణంలా ఉండిపోతాయి. సీతమ్మ తల్లి లోకపావని. ఆమెకు లక్ష్మణుడి మీద గౌరవం లేక కాదు, కేవలం రాముడి మీద ఉన్న అత్యధిక ప్రేమ ఆ సమయంలో ఆమెను ఆవేశానికి గురిచేసింది. అలాగే మన భాగస్వామి మీద మనకు ప్రేమున్నా, కోపం వచ్చినప్పుడు ఆ ప్రేమను మరిచిపోయి కఠినంగా మాట్లాడతాం. ఆ ఒక్క మాట వల్ల బంధంలో ఏర్పడే బీటను పూడ్చడం చాలా కష్టం. రామాయణం మనకు నిగ్రహం నేర్పిస్తుంది. గొడవ జరుగుతున్నప్పుడు ఎదుటివారు ఏదైనా అన్నా మనం ఆవేశపడకుండా కాసేపు మౌనంగా ఉంటే ఆ గండం గడిచిపోతుంది. లక్ష్మణుడు తన వదిన మాటలకు కోపం తెచ్చుకోలేదు, కాని ఆమె ఆజ్ఞను జవదాటలేక వెళ్ళిపోయాడు. అంటే మన మాటలు ఎదుటివారిని మనకు దూరం చేస్తాయి. చాలామంది కోపంలో అన్నాను కదా, మర్చిపోవచ్చుగా అంటారు. కాని గాయం మానినా మచ్చ ఉండిపోతుంది. అందుకే కోపం వచ్చినప్పుడు 10 అంకెలు లెక్క పెట్టమని, లేదా ఆ ప్రదేశం నుంచి కాసేపు పక్కకు వెళ్లమని సైకాలజీ చెప్తోంది. ముఖ్యంగా భార్యాభర్తలు గమనించాల్సింది, మీ భాగస్వామి బలహీనతను లేదా వారి కుటుంబ గౌరవాన్ని గొడవలో ఆయుధంగా వాడకండి. సీతమ్మ తల్లి తర్వాత తన మాటలకు ఎంతో పశ్చాత్తాపపడింది. మనం కూడా మన మాటల వల్ల పశ్చాత్తాపపడే పరిస్థితి రాకముందే మన గొంతును అదుపులో ఉంచుకుందాం. బంధం నిలబడాలంటే ప్రేమ మాత్రమే కాదు, ఆవేశంలో కూడా మర్యాదను వదలకుండా ఉండే సంస్కారం కావాలి. మిత్రులారా, మనం ఆవేశం వల్ల కలిగే నష్టాల గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు దాంపత్య జీవితానికి అత్యంత కీలకమైన పునాది గురించి చర్చించుకుందాం. అదే నమ్మకం. రామాయణంలో యుద్ధం ముగిసిన తర్వాత సీతమ్మ తల్లి ఎదుర్కొన్న అగ్ని పరీక్ష ఘట్టం దీనికొక నిదర్శనం. చాలామంది అగ్ని పరీక్షను ఒక పరీక్షగా చూస్తారు, కాని ఆధ్యాత్మికంగా అది సీతమ్మ పవిత్రతను లోకానికి చాటి చెప్పి ఒక అద్భుత ఘట్టం. రాముడికి సీతమ్మ పాతివ్రత్యం మీద ఎప్పుడూ అనుమానం లేదు. కాని ఒక రాజుగా, లోకాభిరాముడిగా రేపు ఏ ఒక్కరూ కూడా సీతమ్మను వేలెత్తి చూపకూడదని ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది రాముడి నమ్మకాన్ని కాదు, సీతమ్మకు తనపై తనకున్న నమ్మకాన్ని మరియు తన భర్త తీసుకున్న నిర్ణయం పట్ల ఆమె చూపిన గౌరవాన్ని. మిత్రులారా, నేటి కాలంలో భార్యాభర్తల మధ్య గొడవలకు ప్రధాన కారణం అనుమానం. ఫోన్ ఎందుకు లాక్ చేశావు? ఆఫీసు నుంచి రావడానికి 10 నిమిషాలు ఎందుకు ఆలస్యమైంది? ఎవరితో అంతసేపు మాట్లాడుతున్నావు? రామాయణ కాలంలో రాముడు లోకం కోసం పరీక్ష పెట్టాడు, కాని నేటి కాలంలో భాగస్వాములు తమ స్వంత భయాల వల్ల, అభద్రతాభావం వల్ల ఒకరినొకరు పరీక్షించుకుంటున్నారు. అనుమానమనేది ఒక విషపూరితమైన మొక్క వంటిది. అది ఒక్కసారి మనసులో నాటుకుంటే భాగస్వామి చేసే ప్రతి పని తప్పుగానే కనిపిస్తుంది. నమ్మకం లేని చోట ఎన్ని ఆస్తులున్నా, ఎంత అందమున్నా ఆ బంధం నిలబడదు. అగ్ని పరీక్ష ఘట్టంలో సీతమ్మ తల్లి ఏమాత్రం తడబడకుండా అగ్నిలోకి ప్రవేశించింది. ఎందుకంటే
ఆమెకు తన మీద తనకు నమ్మకముంది, అలాగే తన భర్త ధర్మం మీద నమ్మకముంది. నేటి దంపతులు కూడా ఒకరినొకరు నమ్మే ముందు తమ మీద తాము నమ్మకం పెంచుకోవాలి. మీ భాగస్వామికి మీరిచ్చే అతిపెద్ద బహుమతి స్వేచ్ఛ మరియు నమ్మకం. చాలామంది భార్యాభర్తలు ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ ప్రతి విషయంలోనూ ఆంక్షలు పెడుతుంటారు. ఇది బంధాన్ని కాపాడదు, పైగా వారిని దూరం చేస్తుంది. ఒకరినొకరు అనుమానించడం వల్ల మానసిక ప్రశాంతత కోల్పోవడమే కాకుండా బంధంలో పగుళ్లేర్పడతాయి. రాముడు తన కర్తవ్యం కోసం కఠినంగా వ్యవహరించిన సీతమ్మ పట్ల ఆయనకున్న అంతర్గత ప్రేమ అపారం. ఆ ప్రేమే వారిని మళ్లీ కలిపింది. మీ జీవితంలో కూడా చిన్న చిన్న అనుమానాలకు చోటివ్వకండి. ఏదైనా సందేహముంటే నేరుగా భాగస్వామిని అడిగి తెలుసుకోండి తప్ప మనసులో ఊహించుకొని నిందలు వేయకండి. నమ్మకమనేది గాజుపాత్ర లాంటిది, ఒక్కసారి పగిలితే అతుకదు. రామాయణంలో అగ్ని సీతమ్మను ఎలా తాకలేకపోయిందో, నమ్మకమనే కవచమున్న దంపతులను ఏ విమర్శలు, ఏ గొడవలు కూడా విడదీయలేవు. మిత్రులారా, మనం నమ్మకం గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు దాంపత్య జీవితంలో మరొక అద్భుతమైన లక్షణం గురించి చర్చించుకుందాం. అదే సహధర్మచారిణి లేదా సహధర్మచారుడుగా ఉండటం. అంటే కేవలం సుఖాల్లోనే కాదు, కష్టాల్లో కూడా నీడలా తోడుండటం. దీనికి రామాయణంలోని సీతారాముల వనవాస ఘట్టం ఒక అమోఘమైన ఉదాహరణ. శ్రీరామచంద్రుడు అడవికి వెళ్లాలని పితృవాక్య పరిపాలన కోసం నిర్ణయించుకున్నప్పుడు ఆయన సీతమ్మను అయోధ్యలోనే ఉండమని కోరుతారు. సీత, అడవిలో ముళ్ళుంటాయి, క్రూర మృగాలుంటాయి, తినడానికి తిండి ఉండదు, పడుకోడానికి రాళ్ళు రప్పలుంటాయి, నువ్వు రాజకుమారివి, అక్కడ కష్టపడలేవు అని ఎంతో ప్రేమగా నచ్చజెబుతారు. కాని సీతమ్మ తల్లి ఏమన్నారో తెలుసా? రామా, నువ్వు ఎక్కడ ఉంటే అదే నాకు అయోధ్య. నువ్వు లేని అయోధ్య నాకు అడవితో సమానం. నీ అడుగుజాడల్లో నడవడం, నీ కష్టంలో పాలు పంచుకోవడమే నా ధర్మం. మిత్రులారా, నేటి కాలంలో చాలామంది భార్యాభర్తలు సుఖంగా ఉన్నప్పుడు, డబ్బున్నప్పుడు చాలా ప్రేమగా ఉంటారు. కానీ పరిస్థితులు తారుమారైతే, అప్పులు పెరిగితే లేదా ఒకరికి అనారోగ్యం వస్తే అసలైన రంగు బయటపడుతుంది. భర్తకు ఉద్యోగం పోగానే భార్య నిందించడం లేదా భార్యకు ఆరోగ్యం క్షీణించగానే భర్త నిర్లక్ష్యం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. నీ వల్లే నా జీవితం ఇలా అయ్యింది అని ఒకరినొకరు నిందించుకుంటారు. సీతమ్మ తల్లి తలుచుకుంటే అయోధ్యలో రాణిలా బ్రతకవచ్చు. కానీ ఆమె కష్టాన్ని ఎంచుకుంది. ఎందుకంటే ఆమెకు భర్త మీద ఉన్న ప్రేమ అటువంటిది. అలాగే రాముడు కూడా అడవిలో ప్రతి క్షణం సీతమ్మకు ఎటువంటి కష్టం కలగకుండా చూసుకున్నాడు. కష్టం వచ్చినప్పుడు ఒకరినొకరు విడిచిపెట్టడం కాదు, ఒకరి చెయ్యి ఒకరు గట్టిగా పట్టుకోవడం బంధాన్ని బలోపేతం చేస్తుంది. మనం పెళ్లి చేసుకునేటప్పుడు సుఖదుఖాలందు సమానంగా ఉంటాం అని ప్రమాణం చేస్తాం. రామాయణం ఆ ప్రమాణానికి నిలువుడద్దం. కష్టకాలం అనేది మీ బంధాన్ని పరీక్షించే ఒక పరీక్ష లాంటిది. ఆ సమయంలో మీరు విడిపోతే మీ మధ్య ఉన్నది ప్రేమ కాదు, కేవలం ఒక అవసరం మాత్రమే అని అర్థం. చాలా ఇళ్లల్లో గొడవలు ఆర్థిక ఇబ్బందుల వల్లే మొదలవుతాయి. కానీ ఆలోచించండి, డబ్బు మళ్లీ రావచ్చు, కానీ పోయిన మనసు, పగిలిన బంధం తిరిగి రావు. సీతారాములు అడవిలో ఉన్నప్పుడు వారి దగ్గర ఆస్తులు లేవు, కానీ వారి మధ్య అపారమైన అనురాగం ఉంది. ఆ ప్రేమే వారిని 14 ఏళ్ల వనవాసం కూడా చిరునవ్వుతో గడిపేలా చేసింది. మీ జీవితంలో కూడా ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు లేదా అనుకోని కష్టాలు ఎదురైనప్పుడు భాగస్వామిని నిందించకండి. నేనున్నాను, మనం కలిసి దీన్ని ఎదుర్కొందాం అనే ఆ ఒక్క చిన్న మాట మీ భాగస్వామికి 1000 ఏనుగుల బలాన్నిస్తుంది. కష్టాల్లో తోడుండేవారే అసలైన జీవిత భాగస్వాములు. రామాయణం మనకు నేర్పే పరమార్థం ఇదే. సుఖం పంచుకుంటే పెరుగుతుంది, కష్టం పంచుకుంటే తగ్గుతుంది. మిత్రులారా, మనం కష్టాల్లో ఒకరికొకరు తోడుండటం గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు దాంపత్య జీవితంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే అతిపెద్ద సవాలు గురించి చర్చిద్దాం. అదే బాధ్యత మరియు బంధం మధ్య సమతుల్యత. దీనికి శ్రీరామచంద్రుని జీవితం ఒక గొప్ప పాఠం. రామాయణంలో రాముడు కేవలం ఒక భర్త మాత్రమే కాదు, ఆయన ఒక కొడుకు, ఒక అన్న మరియు అన్నింటికంటే మించి ఒక రాజు. రాముడు తన జీవితాంతం వ్యక్తిగత సుఖం కంటే ధర్మానికి, ప్రజారంజనానికి ప్రాధాన్యత ఇచ్చారు.
పట్టాభిషేకం ఆగిపోయి అడవికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆయన తన వ్యక్తిగత బాధ కంటే తండ్రి ఇచ్చిన మాట అనే బాధ్యతకే విలువ ఇచ్చారు. ఇక్కడ మనం గమనించాల్సింది, రాముడు తన బాధ్యతలను నిర్వహిస్తున్నప్పుడు సీతమ్మ పట్ల తన ప్రేమను ఎన్నడూ తగ్గించలేదు. మిత్రులారా, నేటి కాలంలో భార్యాభర్తల మధ్య గొడవలకు ప్రధాన కారణం నువ్వు నాకు సమయమివ్వడం లేదు, లేదా నీకు నీ పనే ముఖ్యం అనే ఫిర్యాదులు. భర్త ఆఫీసు పనిలో బిజీగా ఉండి కుటుంబానికి సమయం కేటాయించలేకపోవచ్చు. భార్య ఇంటి బాధ్యతలు, పిల్లల పెంపకంలో పడి తన భర్తతో మాట్లాడే తీరిక లేకపోవచ్చు. లేదా తల్లిదండ్రుల పట్ల బాధ్యత మరియు భాగస్వామి పట్ల ప్రేమ మధ్య నలిగిపోతుండవచ్చు. రాముడు రాజధర్మాన్ని పాటించే క్రమంలో ఎన్నో త్యాగాలు చేశారు. కాని ఆయన ఎప్పుడూ తన బాధ్యతలను సాకుగా చూపించి సీతమ్మను నిర్లక్ష్యం చేయలేదు. నేటి కాలంలో మనం నేను నీకోసమే కదా కష్టపడుతున్నాను, డబ్బు సంపాదిస్తున్నాను అనంటాం. కాని బాధ్యత అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు, భాగస్వామికి మానసిక భరోసానివ్వడం కూడా. రాముడు అడవిలో ఉన్నప్పుడు తన బాధ్యత సీతమ్మను రక్షించడం, రాజ్యానికి వచ్చిన తర్వాత తన బాధ్యత ప్రజలను రక్షించడం. ఆయన ప్రతి పాత్రలోనూ పరిపూర్ణత కోసం సాధించారు. భార్యాభర్తలు ఒకరి బాధ్యతలను ఒకరు గౌరవించుకోవాలి. భర్త తన వృత్తిలో ఎదుగుతుంటే భార్య అతనికి సహకరించాలి. భార్య తన బాధ్యతలను నిర్వహిస్తుంటే భర్త ఆమెకు వెన్నుముకలా నిలబడాలి. మీరు మీ ఉద్యోగానికి ఇచ్చే విలువ మీ బంధానికి కూడా ఇవ్వాలి. బాధ్యత అనేది బంధానికి ఆటంకం కాకూడదు, బంధమనేది బాధ్యతకు అడ్డు రాకూడదు. రాముడు సీతమ్మను విడిచిపెట్టాల్సి వచ్చిన ఘట్టం ఉత్తర రామాయణం మనకొక కఠినమైన నిజాన్ని నేర్పుతుంది. జీవితంలో కొన్నిసార్లు వ్యక్తిగత ఇష్టాల కంటే ఉన్నతమైన ఆశయాల కోసం త్యాగం చెయ్యాల్సి వస్తుంది. కానీ ఆ త్యాగంలో కూడా పరస్పర గౌరవం ఉంటే ఆ బంధం అమరంగా నిలిచిపోతుంది. మీ జీవితంలో కూడా బాధ్యతలకు, బంధాలకు గీత గీయండి. ఆఫీసు ఒత్తిడిని ఇంటికి తీసుకురాకండి. ఇంటి గొడవలను బాధ్యతల మీద చూపకండి. శ్రీరామునిలాగా ధర్మాన్ని పాటిస్తూనే సీతమ్మలాగా అర్థం చేసుకునే గుణాన్ని అలవర్చుకుంటే ఏ గొడవ కూడా మీ మధ్య దూరాన్ని పెంచలేదు. మిత్రులారా, ఇప్పుడు మనం చర్చించుకోబోయే అంశం బంధాల్లో చాలా సున్నితమైనది, అదే సమయంలో చాలా ప్రమాదకరమైనది. అదే భాగస్వామి వివేకాన్ని తక్కువ అంచనా వేయటం. దీనికి కిష్కింధాకాండలో వాలి మరియు అతని భార్య తార మధ్య జరిగిన సంభాషణ ఒక అద్భుతమైన ఉదాహరణ. వాలి అజేయమైన బలవంతుడు. తన తమ్ముడైన సుగ్రీవుడు శ్రీరాముడి సాయంతో యుద్ధానికి పిలిచినప్పుడు వాలి ఆవేశంతో బయలుదేరుతాడు. అప్పుడు అతని భార్య తార అతన్ని ఆపుతుంది. తార చాలా తెలివైనది, వివేకవంతురాలు. స్వామి, సుగ్రీవుడు ఒక్కడే ఇంత ధైర్యంగా మిమ్మల్ని యుద్ధానికి పిలుస్తున్నాడంటే అతని వెనుక ఏదో గొప్ప శక్తి ఉంది. నేను విన్నదాని ప్రకారం అయోధ్య రాకుమారుడైన శ్రీరాముడు అతనికి తోడుగా ఉన్నాడు. దయచేసి ఇప్పుడు యుద్ధానికి వెళ్ళకండి, సుగ్రీవుణ్ణి క్షమించి దగ్గరకు తీసుకోండి అని ఎంతో హితవు చెబుతుంది. కాని వాలి తన బలగర్వంతో, అహంకారంతో ఆమె మాటను కొట్టిపారేస్తాడు. నువ్వొక స్త్రీవి, నీకేం తెలుసు? నా ముందు నిలబడే మగాడు ఈ లోకంలోనే లేడు అని ఆమె వివేకాన్ని తక్కువ చేసి మాట్లాడతాడు. మిత్రులారా, నేటి కాలంలో చాలామంది భార్యాభర్తలు చేసే అతిపెద్ద తప్పేమిటంటే భాగస్వామి ఇచ్చే సలహాను గౌరవించకపోవడం. నీకేం తెలుసు, నువ్వు చదువుకున్నది తక్కువ అనో లేదా నీకు లోకజ్ఞానం లేదు అనో భాగస్వామిని తక్కువ చేస్తారు. ముఖ్యంగా ఇంటి నిర్ణయాల్లో ఒకరు మరొకరిని సంప్రదించకుండా నేను తీసుకున్న నిర్ణయం తిరుగులేనిది అని భావించడం. వాలికి తన శక్తి మీద ఉన్న అతి విశ్వాసం తన భార్య మాటలో ఉన్న సత్యాన్ని చూడనివ్వలేదు. ఫలితంగా ఆయన ప్రాణాలను కోల్పోయాడు. అలాగే ఈరోజు చాలామంది భర్తలు లేదా భార్యలు తమ భాగస్వామి హెచ్చరికలను నిర్లక్ష్యం చేయటం వల్ల ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో దెబ్బలు తింటున్నారు. రామాయణంలో తార పాత్ర మనకొక విషయాన్ని స్పష్టం చేస్తుంది. వివేకం అనేది కేవలం బలవంతులకే ఉండదు, అది ఎవరికైనా ఉండవచ్చు. భాగస్వామి చెప్పే మాటలో నిజాయితీ ఉంటే దాన్ని స్వీకరించడంలో తప్పులేదు. రాముడు సీతమ్మ మాటలకు విలువ ఇచ్చారు. రావణుడు మండోదరి మాటను తృణీకరించాడు. వాలి తార మాటను నిర్లక్ష్యం చేశాడు. ఫలితాలు మనకు తెలుసు. ఎక్కడైతే భాగస్వామి మాటలకు, వారి ఆలోచనలకు విలువ ఉంటుందో ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. నా భార్యకు లేదా భర్తకు నాకంటే బాగా తెలుసుండొచ్చు అనే వినయం బంధాన్ని కాపాడుతుంది. అతి విశ్వాసంతో భాగస్వామిని తక్కువ చేసి చూస్తే వాలిలాగా మనం కూడా మన తప్పును గుర్తించేటప్పటికి సమయం మించిపోవచ్చు.
మీ జీవితంలో కూడా మీ భాగస్వామి ఏదైనా చెబితే అది మిమ్మల్ని తక్కువ చేయడానికి కాదు, మీ క్షేమం కోసమే అని గుర్తించండి. బలం కంటే వివేకం గొప్పది, అహంకారం కంటే ప్రేమ గొప్పది. మిత్రులారా, మనం ఇప్పటివరకు భార్యాభర్తల మధ్య గొడవలకు గల కారణాలను విశ్లేషించాం. ఇప్పుడు ఆ గొడవలను పరిష్కరించే అత్యంత శక్తివంతమైన ఆయుధం గురించి మాట్లాడుకుందాం. అదే సహనం. దీనికి శ్రీరామచంద్రుని జీవితం ఒక గొప్ప నిఘంటువు. రామాయణంలో రాముడు ఎదుర్కొన్నన్ని ఒడిదుడుకులు బహుశా మరెవరూ ఎదుర్కొని ఉండరు. రేపు పట్టాభిషేకం అనగా ఈరోజు అడవికి వెళ్లాలని తండ్రి ఆజ్ఞాపిస్తాడు. సామాన్య మానవులైతే ఆవేశంతో ఊగిపోతారు, తండ్రిని నిందిస్తారు, లేదా కైకేయిపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కాని రాముడు అత్యంత సహనంతో, ముఖంపై చిరునవ్వు చెదరకుండా ఆ కఠిన నిర్ణయాన్ని స్వీకరించారు. ఆయన సహనం కేవలం కైకేయి పట్ల మాత్రమే కాదు, వనవాసంలో సీతమ్మ పట్ల, లక్ష్మణుడి పట్ల కూడా అప్రతిహతంగా సాగింది. మిత్రులారా, నేటి కాలంలో గొడవలు రావడానికి ప్రధాన కారణం ఓర్పు లేకపోవడం. భాగస్వామి ఒక మాట అంటే దానికి 10 మాటలు తిరిగి అనాలని చూడటం. వారు చేసిన చిన్న తప్పును పదే పదే ఎత్తి చూపిస్తూ వారిని వేధించడం. పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు మన కోపాన్ని భాగస్వామి మీద చూపించడం. రాముడు తనను అడవికి పంపిన కైకేయిని కూడా ఎప్పుడూ ద్వేషించలేదు. ఆ సహనమే ఆయనను మర్యాద పురుషోత్తముడిగా నిలబెట్టింది. మీ భాగస్వామి కోపంలో ఉన్నప్పుడు మీరు కూడా కోపపడితే ఆ మంట ఇంకా పెరుగుతుంది. కాని ఒకరు అరుస్తున్నప్పుడు మరొకరు సహనంతో మౌనంగా ఉంటే ఆ గొడవ అక్కడితోనే ఆగిపోతుంది. సహనం అంటే చేతకానితనం కాదు, అది ఒక గొప్ప మానసిక బలం. రాముడు సీతమ్మను వెదుకుతూ అడవుల్లో తిరుగుతున్నప్పుడు ఎంతో వేదన అనుభవించినా తన లక్ష్యం నుంచి పక్కకు తప్పుకోలేదు. అలాగే సంసారంలో కష్టాలు వచ్చినప్పుడు లేదా భాగస్వామి ప్రవర్తనలో లోపాలు ఉన్నప్పుడు వెంటనే బంధాన్ని తెంచుకోవాలని చూడకుండా సహనంతో వారికి సమయమివ్వాలి. చాలామంది నాకు విసుగొచ్చేసింది, ఇక నేను భరించలేను అని విడాకులకు సిద్ధపడతారు. కానీ ఆలోచించండి, కాలం అన్ని గాయాలను మాన్పుతుంది. రాముడు 14 ఏళ్లపాటు సహనంతో వేచి చూశారు కాబట్టే మళ్లీ సీతమ్మను పొందగలిగారు, అయోధ్యకు రాజయ్యారు. మీరు కూడా మీ భాగస్వామికి మారడానికి కొంత సమయమివ్వండి. మీ సహనమే వారిలో మార్పుకు కారణం కావచ్చు. మీ భాగస్వామి ఏదైనా తప్పు చేసినప్పుడు లేదా మిమ్మల్ని నిందించినప్పుడు వెంటనే స్పందించకండి. రాముడిలా ఒక దీర్ఘశ్వాస తీసుకోండి. ఈ పరిస్థితి తాత్కాలికమే అని మీకు మీరు చెప్పుకోండి. కోపాన్ని సహనంతో జయించడం నేర్చుకున్న రోజు మీ ఇంట్లో గొడవలకు తావుండదు. రాముడి సహనం ధర్మాన్ని గెలిపించింది. మీ సహనం మీ సంసారాన్ని నిలబెడుతుంది. మిత్రులారా, మనం సహనం గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు దాంపత్య జీవితాన్ని నిలబెట్టే అత్యంత ముఖ్యమైన విషయం గురించి చర్చిద్దాం. అదే గౌరవం. లోకానికి ఆదర్శ దంపతులుగా నిలిచిన సీతారాముల మధ్య ఉన్నది కేవలం ప్రేమ మాత్రమే కాదు, అంతకు మించిన పరస్పర గౌరవం. రామాయణంలో ఎక్కడ చూసినా రాముడు సీతమ్మను వైదేహి అని, జనక నందిని అని ఎంతో మర్యాదగా సంబోధిస్తారు. సీతమ్మ తల్లి కూడా రాముడిని ఆర్యపుత్ర అని తన సర్వస్వంగా భావిస్తూనే ఆయన ధర్మాన్ని గౌరవించేది. గౌరవమంటే కేవలం ఎదుటివారికి మొక్కడమో లేదా భయపడటమో కాదు, భాగస్వామి వ్యక్తిత్వానికి, వారి నిర్ణయాలకు, వారి ఇష్టాయిష్టాలకు విలువ ఇవ్వడం. నేటి సంసారాల్లో గౌరవం ఎందుకు తగ్గుతోంది? మిత్రులారా, నేటి కాలంలో గొడవలు రావడానికి ప్రధాన కారణం ఒకరినొకరు చులకనగా చూడటం. నీకేం తెలుసు, నువ్వు దేనికి పనికిరావు అని హేళన చేయటం. గొడవ జరిగినప్పుడు ఎదుటివారి బలహీనతలను ఎత్తి చూపడం లేదా వారి పుట్టింటి వారిని తక్కువ చేసి మాట్లాడడం. పిల్లల ముందు లేదా నలుగురి ముందు భాగస్వామిని అవమానించడం. గుర్తుపెట్టుకోండి, ప్రేమ లేకపోయినా బంధం కొంతకాలం సాగుతుందేమో, కానీ గౌరవం లేని చోట బంధం క్షణకాలం కూడా నిలబడదు. ఎప్పుడైతే మీరు మీ భాగస్వామిని గౌరవించడం మానేస్తారో అప్పుడే మీరు వారిని కోల్పోవడం మొదలుపెట్టినట్టు లెక్క. రామాయణంలో రావణుడు సీతమ్మను అపహరించాడు గాని ఆమె గౌరవాన్ని పొందలేకపోయాడు. అందుకే ఆయన సర్వనాశనమయ్యాడు. రాముడు సీతమ్మను ఎంతగా గౌరవించేవారంటే ఆయన రాజధర్మాన్ని పాటించేటప్పుడు కూడా ఆమె సలహాలను వినేవారు. అరణ్యవాసానికి వెళ్లే ముందు
సీతమ్మతో రాముడు జరిపిన సంభాషణలో ఇద్దరి మధ్య ఉన్న సమానత్వం మరియు మర్యాద కనిపిస్తుంది. భాగస్వామిని మీకంటే తక్కువగా కాకుండా మీలో ఒక భాగంగా చూడటమే అసలైన గౌరవం. చాలామంది మేము చాలా క్లోజ్, మా మధ్య మర్యాద ఎందుకు అని అడుగుతారు. కానీ బంధం ఎంత దగ్గరదైనా సరే మాటలో ఒక హద్దు, ప్రవర్తనలో ఒక గౌరవం ఉండాలి. మీ భాగస్వామి చేసే చిన్న చిన్న పనులను గుర్తించండి, వారి శ్రమను మెచ్చుకోండి. మీరు వారికిచ్చే గౌరవమే వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ జీవితంలో కూడా ఒక నియమం పెట్టుకోండి. ఎంత పెద్ద గొడవ జరిగినా సరే మర్యాదను మాత్రం వదలకండి. కఠినమైన సత్యాన్ని కూడా గౌరవప్రదంగా చెప్పవచ్చు. మీరు మీ భాగస్వామిని గౌరవిస్తే వారు కూడా మిమ్మల్ని రెట్టింపు గౌరవంతో చూస్తారు. మిత్రులారా, మనం గౌరవం గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు బంధాల్లో విరిగిపోయిన మనసులను అతికించే ఒక గొప్ప ఔషధం గురించి చర్చిద్దాం. అదే క్షమాగుణం. లోకంలో తప్పు చేయని మనిషి ఉండడు, కానీ ఆ తప్పును క్షమించగలిగే మనసున్నప్పుడే ఏ బంధమైనా కలకాలం నిలుస్తుంది. దీనికి రామాయణంలో హనుమంతుడు మరియు సీతమ్మ మధ్య జరిగిన ఒక అద్భుతమైన ఘట్టం నిదర్శనం. యుద్ధం ముగిసిన తర్వాత హనుమంతుడు సీతమ్మ దగ్గరకు వెళ్ళి ఒక కోరిక కోరుతాడు. అమ్మా, ఇన్నాళ్లు మిమ్మల్ని అశోకవనంలో పెట్టిన ఇబ్బందులకు, మిమ్మల్ని బాధించిన ఈ రాక్షస స్త్రీలను నేను శిక్షించాలనుకుంటున్నాను, సెలవివ్వండి అని అడుగుతాడు. అప్పుడు సీతమ్మ తల్లి ఏమన్నారో తెలుసా? హనుమా, వీరంతా పరాయివారి ఆజ్ఞకు లోబడి పనిచేశారు. లోకంలో తప్పు చేయండి వారెవరుంటారు? పాపానాం వా శుభానాం వా వధార్హాణాం ప్లవంగమా కార్యం కరుణమాయేణ నకశ్చిన్నాపరాధ్యతి. కాబట్టి వారిని క్షమించు అని చెబుతుంది. తనను అంతగా హింసించిన వారిని కూడా క్షమించగలిగిన ఆ తల్లి హృదయం మనకు గొప్ప పాఠం. నేటి సంసారాల్లో క్షమించకపోవడం వల్ల వచ్చే నష్టాలు. మిత్రులారా, నేటి కాలంలో భార్యాభర్తల మధ్య గొడవలు ముదిరిపోవడానికి ప్రధాన కారణం పాత విషయాలను వదిలిపెట్టకపోవడం. నువ్వు 5 ఏళ్ల క్రితం ఆ రోజు అలా అన్నావు. నీ పుట్టింటివారు మా అమ్మను ఆ రోజు సరిగ్గా చూడలేదు. గతంలో జరిగిన చిన్న చిన్న తప్పులను పదే పదే గుర్తు చేస్తూ వాటిని ఆయుధాలుగా వాడుకుంటూ ప్రస్తుతాన్ని నరకం చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, గతాన్ని తవ్వుతూ ఉంటే గొడవలే పెరుగుతాయి. క్షమించడం అంటే వారు చేసిన తప్పు కరెక్ట్ అని ఒప్పుకోవడం కాదు, ఆ తప్పు వల్ల కలిగే బాధ నుంచి మీ మనసును మీరు విముక్తి చేసుకోవడం. సీతమ్మ తల్లి రాక్షస స్త్రీలను క్షమించడం ద్వారా తన మనసులో శాంతిని పొందింది. రామాయణంలో భరతుడు కూడా ఒక గొప్ప ఉదాహరణ. కైకేయి వల్ల రాముడు అడవికి వెళ్ళినా, తండ్రి మరణించినా భరతుడు మొదట ఆవేదన చెందినప్పటికీ చివరికి ఆమెను తన తల్లిగా క్షమించి ఆమె బాధ్యతను స్వీకరించాడు. మీ జీవిత భాగస్వామి ఏదైనా పొరపాటు చేసినప్పుడు వారు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడుతుంటే వారిని క్షమించండి. క్షమించాను అని నోటితో చెప్పడం మాత్రమే కాదు, ఆ విషయాన్ని మళ్లీ ఎత్తకుండా మనసులోంచి తుడిచేయండి. మీరు క్షమిస్తేనే మీ బంధంలో కొత్త ఆరంభం సాధ్యమవుతుంది. చాలామంది నేనెందుకు తగ్గాలి, తప్పు వారిదే కదా అని అహంకారంతో ఉంటారు. కానీ సంసారంలో గెలవాల్సింది మనుషులు, పంతాలు కాదు. క్షమించే గుణం ఉన్న చోట ద్వేషం ఉండదు. శ్రీరాముడు కూడా విభీషణుణ్ణి, సుగ్రీవుణ్ణి వారి గతదోషాలను చూడకుండా ఎలా ఆదరించాడో, మీరు కూడా మీ భాగస్వామిలోని లోపాలను క్షమించి వారిలోని మంచిని చూడటం నేర్చుకోండి. క్షమించడం అంటే ఓడిపోవడం కాదు, ప్రేమను గెలిపించడం. మీ మనసులో పగను, కోపాన్ని మోస్తూ ఉంటే ఆ బరువు మిమ్మల్ని కృంగదీస్తుంది. క్షమించి చూడండి, మీ సంసారం మళ్లీ నందనవనమవుతుంది. మిత్రులారా, మనం క్షమాగుణం గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మన దాంపత్య జీవితంలో నిర్ణయాలను ప్రభావితం చేసే అత్యంత ముఖ్యమైన విషయం గురించి చర్చిద్దాం. అదే ప్రాధాన్యతలు. మన జీవితంలో ఏది ముఖ్యం అని మనం అనుకుంటామో మన జీవితం అటువైపే సాగుతుంది. దీనికి రామాయణంలో భరతుడి పాత్ర ఒక అద్భుతమైన ఉదాహరణ. రామాయణంలో భరతుడికి తన తల్లి కైకేయి వల్ల రాజ్యం లభించింది. ఏ కోరిక కోరకుండానే సింహాసనం ఎదురు వచ్చింది. సామాన్య మానవులైతే అదృష్టం కొద్దీ రాజ్యం వచ్చింది కదా అని అనుభవిస్తారు. కాని భరతుడి ప్రాధాన్యత రాజ్యం కాదు, తన అన్నయ్య రాముడు మరియు ధర్మం. ఆయనకు అధికారం కంటే అన్నయ్య మీద ఉన్న ప్రేమే ముఖ్యమనిపించింది. అందుకే ఆ సింహాసనాన్ని తృణప్రాయంగా వదిలి రాముణ్ణి వెతుక్కుంటూ అడవికి వెళ్ళాడు. ఇక్కడ భరతుడు మనకు నేర్పే పాఠమేంటంటే, పంతాల కంటే, హోదా కంటే బంధాలే గొప్పవి.
మిత్రులారా, నేటి కాలంలో భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి కారణం మనం దేనికి విలువ ఇస్తున్నాం అనే విషయంలో స్పష్టత లేకపోవడం. గొడవ జరిగినప్పుడు నేను చెప్పిందే జరగాలి అనే పంతం ముఖ్యమా, లేక మన భాగస్వామి మనసు ముఖ్యమా? ఆఫీసులో ప్రమోషన్ లేదా ఎక్కువ సంపాదన ముఖ్యమా, లేక ఇంట్లో పిల్లలతో భాగస్వామితో గడిపే సమయం ముఖ్యమా? చాలామంది తమ ఈగోని సంతృప్తిపరచుకోవడానికి భాగస్వామిని బాధపెడతారు. నేను నీకంటే గొప్ప అని నిరూపిస్తే నాకు ఏం వస్తుంది అని ఎప్పుడూ ఆలోచించరు. భరతుడు రాజ్యానికి ప్రాధాన్యత ఇచ్చి ఉంటే ఆయన ఒక రాజుగా మాత్రమే మిగిలిపోయేవారు. కాని ఆయన బంధానికి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టే రామాయణంలో ఒక మహోన్నతమైన పాత్రగా నిలిచిపోయారు. రామాయణంలో ప్రతి పాత్ర ఒక ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. రాముడికి తండ్రి మాట ప్రాధాన్యత, సీతమ్మకు భర్త తోడు ప్రాధాన్యత, హనుమంతుడికి రామసేవ ప్రాధాన్యత. మీ సంసారంలో మీ మొదటి ప్రాధాన్యత మీ భాగస్వామి క్షేమం మరియు సంతోషం కావాలి. మీ ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు ఈ గొడవలో నేను గెలవాలా లేక నా సంసారం నిలబడాలా అని మీకు మీరు ప్రశ్నించుకోండి. మీరు గొడవలో గెలిస్తే మీ భాగస్వామి ఓడిపోతారు. మీ భాగస్వామి ఓడిపోయిన చోట మీరు గెలిచినా అది ఓటమితో సమానమే. పంతానికి పోయి మాటలంటే బంధం బలహీనపడుతుంది. చాలా ఇళ్లల్లో డబ్బు, వస్తువులు లేదా బయటి వ్యక్తుల అభిప్రాయాలకు ఇచ్చే ప్రాధాన్యత జీవిత భాగస్వామికి ఇవ్వరు. అది పెద్ద పొరపాటు. శ్రీరామచంద్రుడు సీతమ్మ కోసం సముద్రం మీద వారధి నిర్మించాడు. అంటే ఆయన ప్రాధాన్యత ఎంత గొప్పదో చూడండి. మీ భాగస్వామి కోసం మీరు మీ అహాన్ని వదులుకోలేరా? మీ ప్రాధాన్యతలను సరిచేసుకోండి. హోదాలు, పంతాలు తాత్కాలికం. ప్రేమ మరియు బంధం మాత్రమే శాశ్వతం. మిత్రులారా, మనం ప్రాధాన్యతల గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు దాంపత్య జీవితంలో కంటికి కనిపించని కానీ బంధాన్ని నిలబెట్టే అత్యంత మహోన్నతమైన గుణం గురించి చర్చిద్దాం. అదే త్యాగం. దీనికి రామాయణంలో లక్ష్మణుడి భార్య ఊర్మిళాదేవి పాత్ర ఒక అద్భుతమైన, అసమానమైన ఉదాహరణ. రామాయణంలో సీతారాముల వనవాసం గురించి అందరూ మాట్లాడుకుంటారు. కాని ఊర్మిళ చేసిన త్యాగం చాలా నిశ్శబ్దమైనది మరియు లోతైనది. లక్ష్మణుడు తన అన్నయ్య రాముడి సేవ కోసం అడవికి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు ఊర్మిళాదేవి అతడిని ఆపలేదు. పైగా, నువ్వు అడవిలో అన్నయ్యను, వదినను జాగ్రత్తగా చూసుకోవాలి, నీకు నా జ్ఞాపకాలు అడ్డు రాకూడదు అని తన బాధను లోపలే దాచుకుని అతడిని పంపించింది. 14 ఏళ్లపాటు భర్తకు దూరంగా అయోధ్యలోనే ఒక యోగినిలా జీవించింది. తన భర్త లక్ష్యం కోసం ఆమె చేసిన ఈ నిశ్శబ్ద త్యాగం వర్ణనాతీతం. మిత్రులారా, నేటి కాలంలో త్యాగమంటే ఏదో పెద్ద ప్రాణత్యాగం చేయనక్కర్లేదు. భార్యాభర్తల మధ్య ఒకరి ఎదుగుదల కోసం మరొకరిచ్చే సహకారం కూడా ఒక గొప్ప త్యాగమే. భర్త తన కెరియర్లో ముందుకు వెళ్లడానికి భార్య ఇంటి బాధ్యతలను భుజాన వేసుకోవడం, భార్య ఉన్నత చదువుల కోసం భర్త తన వ్యక్తిగత సుఖాలను పక్కన పెట్టి ఆమెకు తోడుగా ఉండటం, ఒకరి ఇష్టాయిష్టాల కోసం మరొకరు చిన్న చిన్న పంతాలను వదులుకోవడం. ఊర్మిళాదేవి తన భర్త ధర్మానికి అడ్డుపడలేదు. నేటి కాలంలో మనం నన్ను వదిలేసి వెళతావా, నాకు టైం ఇవ్వవా అని గొడవలు పడుతుంటాం. కాని ఒకరి లక్ష్యానికి మరొకరు మద్దతు ఇవ్వడం బంధాన్ని ఎంతగా బలపరుస్తుందో ఊర్మిళ పాత్ర మనకు నేర్పుతుంది. త్యాగం ఉన్నచోట ప్రేమ ఉంటుంది. మీరు మీ భాగస్వామి కోసం ఏదైనా వదులుకున్నప్పుడు అది మీకు భారంగా అనిపించకూడదు. ఊర్మిళాదేవి ఆ 14 ఏళ్లు ఏడవలేదు. తన భర్త గొప్ప కార్యం కోసం వెళ్లాడనే గర్వంతో ఎదురుచూసింది. అలాగే మీ భాగస్వామి ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు లేదా ఒక గొప్ప పని చేస్తున్నప్పుడు మీరు వారికి అడ్డుగా కాకుండా వెన్నుముకగా నిలబడాలి. చాలా ఇళ్లల్లో గొడవలెందుకు వస్తాయంటే, నేను నీకోసం ఇంత చేశాను, నువ్వు నా కోసం ఏం చేశావు అని లెక్కలు వేసుకోవడం వల్ల. త్యాగం చేసిన వారు లెక్కలు వేసుకోరు. ప్రేమలో నేను అనేది పోయి మనం అనేది వచ్చినప్పుడే అది నిజమైన త్యాగమవుతుంది. శ్రీరాముడు కూడా తన వ్యక్తిగత సుఖాన్ని త్యాగం చేసి ధర్మాన్ని నిలబెట్టాడు.
మీ జీవితంలో కూడా మీ భాగస్వామి సంతోషం కోసం మీ అహాన్ని లేదా చిన్న చిన్న సౌకర్యాలను త్యాగం చేసి చూడండి. ఆ త్యాగంలో వచ్చే తృప్తి మీ బంధాన్ని ఏ శక్తి విడదీయలేనంత దృఢంగా మారుస్తుంది. ఊర్మిళలాంటి ఓర్పు, త్యాగం మనలో కొంచెమున్నా ఏ సంసారమైనా స్వర్గమే. మిత్రులారా, మనమత్యంత కీలకమైన ఆధునిక అన్వయం విభాగానికి చేరుకున్నాం. రామాయణ కాలంలో కైకేయి మనసు మార్చడానికి మంధర అనే ఒక వ్యక్తి మాత్రమే ఉండేది. కానీ నేటి డిజిటల్ యుగంలో మన పడక గది వరకు వేల మంది మంధరులు ప్రవేశిస్తున్నారు. వారే సోషల్ మీడియా రూపంలో ఉన్న డిజిటల్ మంధరలు. రామాయణంలో మంధర కైకేయికి లేనిపోని పోలికలు నేర్పింది. కౌసల్య కొడుకు రాజవుతాడు, నీ కొడుకు బానిసవుతాడు అని ఒక భయాన్ని, అసూయను సృష్టించింది. నేటి సోషల్ మీడియా కూడా సరిగ్గా ఇదే చేస్తోంది. ఇతరుల ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఫోటోలు చూసి మన జీవితం వారితో పోల్చుకొని మన భాగస్వామిపై అసంతృప్తి పెంచుకోవడం నేటి గొడవలకు ప్రధాన కారణం. మిత్రులారా, సోషల్ మీడియాలో కనిపించే ప్రతీదీ నిజం కాదు. పక్కింటివారు విదేశీ పర్యటనకు వెళ్లిన ఫోటోలు చూసి నన్ను ఎక్కడికీ తీసుకెళ్లవు అని భర్తను నిందించడం, వేరే దంపతులు ఖరీదైన బహుమతులు పంచుకోవడం చూసి మన భాగస్వామి ప్రేమను తక్కువ అంచనా వేయడం, ఆన్లైన్లో ఎవరో చెప్పే స్వేచ్ఛ లేదా అధికారం గురించిన తప్పుడు సలహాలు విని ఇంట్లో అనవసరమైన పంతాలకు పోవడం. కైకేయి మంధర మాటలు వినకముందు రాముడిని ప్రాణప్రదంగా ప్రేమించేది. కానీ ఒక్కసారి పోలికలు, అసూయ ప్రవేశించాక ఆమె వివేకం కోల్పోయింది. మనం కూడా సోషల్ మీడియాలో ఇతరుల రియల్ లైఫ్ చూసి మన రియల్ లైఫ్ను నరకం చేసుకుంటున్నాం. రామాయణం మనకు ఆత్మనిగ్రహం మరియు వివేకం నేర్పుతుంది. మన కళ్లకు కనిపించే మాయను చూసి మోసపోకూడదు. సోషల్ మీడియా ఒక మాయా ప్రపంచం. అక్కడ అందరూ తమ సంతోషాన్ని మాత్రమే ప్రదర్శిస్తారు, కష్టాలను దాచిపెడతారు. సీతమ్మ మాయలేడిని చూసి ఆశపడి ఎలా కష్టపడిందో, మనం కూడా ఆన్లైన్లో కనిపించే మాయా చిత్రాలను చూసి ఆశపడితే మన సంసారంలో ప్రశాంతత కోల్పోతాం. మీ భాగస్వామి మీకోసం ఏం చేస్తున్నారో గమనించండి, పక్కవారు ఏం చూపిస్తున్నారో కాదు. మంధర కైకేయి శ్రేయస్సు కోరుతున్నట్టు నటించి చివరికి ఆమెను కొడుకును దూరం చేసింది. నేటి సోషల్ మీడియా సలహాలు కూడా అలాగే ఉంటాయి. అవి మిమ్మల్ని మీ కుటుంబం నుంచి దూరం చేయవచ్చు. మీ ఫోన్ స్క్రీన్ కంటే మీ పక్కనున్న భాగస్వామి ముఖాన్ని ఎక్కువగా చూడండి. డిజిటల్ మంధరల మాటలకు తావివ్వకుండా మీ జీవితాన్ని మీరే నిర్మించుకోండి. రామాయణంలో రాముడు అరణ్యంలో ఉన్నా, రాజభవనంలో ఉన్నా తన ధర్మాన్ని వదల్లేదు. మన పరిస్థితి ఎలా ఉన్నా మన భాగస్వామిపై నమ్మకం, తృప్తి కలిగి ఉండటమే అసలైన రామాయణ పాఠం. మిత్రులారా, నేటి ఆధునిక కాలంలో భార్యాభర్తల మధ్య గొడవలకు అత్యంత ప్రధానమైన కారణం ఆర్థిక సంబంధమైన విభేదాలు. డబ్బు చుట్టూ తిరిగే ఈ గొడవలకు రామాయణంలో దశరథ మహారాజు కైకేయికి ఇచ్చిన 2 వరాల ఘట్టం ఒక అద్భుతమైన పాఠం. రామాయణంలో పూర్వం శంభరాసురుడితో యుద్ధం జరిగినప్పుడు కైకేయి దశరథుడికి ప్రాణరక్షణగా నిలిచింది. దానికి కృతజ్ఞతగా దశరథుడు ఆమెకు 2 వరాలిస్తానని మాట ఇచ్చాడు. అయితే ఆ వరాలను ఆమె అప్పుడే కోరుకోలేదు. కాని కాలక్రమంలో మంధర ప్రేరణతో ఆ పాత వరాలను ఆయుధంగా వాడుకుని రాముణ్ణి అడవికి పంపింది. ఇక్కడ మనం గమనించాల్సింది, భార్యాభర్తల మధ్య ఉండే వాగ్దానాలు లేదా ఆర్థిక ఒప్పందాలు సరైన సమయంలో సరైన ఉద్దేశంతో నిర్వహించకపోతే అవి ఎలా వినాశనానికి దారితీస్తాయో ఈ ఘట్టం మనకు చూపిస్తుంది. మిత్రులారా, నేటి కాలంలో డబ్బు అనేది కేవలం అవసరమే కాదు, అది ఒక అధికార కేంద్రంగా మారింది. నేను సంపాదిస్తున్నాను కాబట్టి నిర్ణయం నాదే ఉండాలి అనే అహంకారం. భార్య లేదా భర్త తన పుట్టింటి వారికి డబ్బు పంపడం వల్ల వచ్చే విభేదాలు, అప్పులు చేయడం లేదా ఆస్తుల విషయంలో ఒకరికొకరు నిజాలు దాచుకోవడం. దశరథుడు వరాలిచ్చాడు, కానీ వాటి ఫలితం ఏమవుతుందో ఊహించలేదు. అలాగే ఈరోజు మనం ఆవేశంలోనో ప్రేమలోనో భాగస్వామికి ఇచ్చే హామీలు లేదా చేసే ఆర్థిక ఒప్పందాలు భవిష్యత్తులో బంధాన్ని ముక్కలు చేస్తున్నాయి. డబ్బు విషయంలో పారదర్శకత లేకపోవడం అయోధ్య లాంటి ఇంటిని రణరంగానికి సిద్ధం చేస్తుంది. రామాయణం మనకు సమతుల్యత నేర్పుతుంది.
దశరథుడు ధర్మబద్ధంగా వరాలిచ్చాడు, కాని కైకేయి వాటిని స్వార్థానికి వాడుకుంది. సంసారంలో డబ్బు అనేది ఒక భాగస్వామి గెలుపు కోసం కాదు, కుటుంబం క్షేమం కోసం వాడాలి. మీరు సంపాదించే డబ్బు మీ ఒక్కరిది కాదు, అది మీ సంసారానిది అనే భావన ఉండాలి. ఆర్థిక విషయాల్లో ఒకరికొకరు నిజాయితీగా ఉండాలి. దశరథుడిలాగా క్లిష్టమైన విషయాలను చివరి నిమిషం వరకు దాచకుండా ముందే చర్చించుకోవాలి. చాలామంది భార్యాభర్తలు డబ్బు నాది, నువ్వు లెక్క అడగడానికి ఎవరు అనంటుంటారు. కాని బంధం మొదలైన రోజు నుంచే మీ ఆస్తులు, అప్పులు, బాధ్యతలు అన్నీ ఉమ్మడి ధర్మం కావాలి. సీతమ్మ రాముడితో అడవికి వెళ్ళినప్పుడు ఆమెకు ఆభరణాలు, ఆస్తులు లేవు, కాని ఆమెకు రాముడి మీద ఉన్న నమ్మకమే ఆమెకు పెద్ద ఆస్తి. డబ్బు ఈరోజు వస్తుంది, రేపు పోతుంది, కాని దశరథుడిలాగా మాట కోసం ప్రాణాలు వదలాల్సిన పరిస్థితి, లేదా కైకేయిలాగా డబ్బు, హోదా కోసం బంధాలను వదులుకునే పరిస్థితి రాకూడదు. ఆర్థిక విషయాల్లో స్వార్థాన్ని పక్కన పెట్టి ధర్మాన్ని పాటిస్తే ఏ గొడవ కూడా మీ ఇంటి గడప దాటలేదు. మిత్రులారా, ఈరోజు మనం భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమయ్యే మరో ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదే పిల్లల పెంపకం. దీనిని అర్థం చేసుకోవడానికి ఉత్తర రామాయణంలోని సీతమ్మ తల్లి జీవితం, లవకుశల పెంపకం మనకొక గొప్ప పాఠం. రామాయణంలో సీతమ్మ తల్లి అడవిలో ఉన్నప్పుడు వాల్మీకి ఆశ్రమంలో లవకుశలకు జన్మనిచ్చింది. రాముడు దూరంగా ఉన్నా ఆమె కుంగిపోలేదు. తన బిడ్డలను వీరాధివీరులుగా, విద్యావంతులుగా, సంస్కారవంతులుగా తీర్చిదిద్దింది. తండ్రి లేని లోటు తెలియకుండా వారిని పెంచింది. అదే సమయంలో రాముడు కూడా తన బాధ్యతను మరిచిపోలేదు. అశ్వమేధ యాగం సమయంలో తన బిడ్డలను గుర్తించి వారిని గౌరవించి రాజ్యానికి వారసులుగా స్వీకరించాడు. మిత్రులారా, నేటి కాలంలో పిల్లల పెంపకం అనేది భార్యాభర్తల మధ్య పెద్ద వివాదంగా మారుతోంది. పిల్లలను నువ్వు అస్సలు పట్టించుకోవడం లేదు, అంతా నేనే చూసుకోవాలా అని భార్య నిందించడం, నువ్వు వాళ్లను గారాబం చేసి పాడు చేస్తున్నావు అని భర్త విమర్శించడం, పిల్లల చదువు, క్రమశిక్షణ విషయంలో ఇద్దరి మధ్య భిన్నమైన అభిప్రాయాలు ఉండటం, పిల్లల ముందు గొడవపడటం వల్ల వారు మానసిక ఒత్తిడికి లోనవుతారు. సీతమ్మ అడవిలో ఉన్న తన బిడ్డల ముందు రాముడి గురించి ఎప్పుడూ తప్పుగా చెప్పలేదు. ఆయన మీద ఉన్న గౌరవాన్ని పిల్లల మనసుల్లో నాటింది. అందుకే లవకుశలు రాముడిని ఎదిరించినప్పుడు కూడా అది ధర్మం కోసమే తప్ప ద్వేషంతో కాదు. పిల్లల పెంపకం అనేది కేవలం తల్లి బాధ్యతో లేదా తండ్రి బాధ్యతో కాదు, అది ఉమ్మడి బాధ్యత. తల్లి ప్రేమనిస్తే తండ్రి క్రమశిక్షణనివ్వాలి. ఒకరు పిల్లలను తిడుతున్నప్పుడు మరొకరు వారిని సమర్థించి భాగస్వామిని తక్కువ చేయకూడదు. ఇలా చేస్తే పిల్లలు దీన్ని అవకాశంగా తీసుకొని మమ్మల్ని ఎవరూ ఏమీ అనలేరు అనే మొండితనానికి వస్తారు. సీతమ్మ తల్లి ఒంటరిగా ఉన్నా తన ధర్మాన్ని నెరవేర్చింది. నేటి కాలంలో ఉద్యోగాల రీత్యా భర్త లేదా భార్య దూరంగా ఉన్నా పిల్లల పెంపకంలో ఒకరికొకరు సహకరించుకోవాలి. నేను డబ్బు సంపాదిస్తున్నాను కదా, పిల్లల సంగతి నాకెందుకు అని భర్త అనుకోకూడదు. అలాగే పిల్లల కోసం నా కెరియర్ నాశనమైపోయింది అని భార్య భావించకూడదు. మీ పిల్లలు మీ గొడవలకు సాక్షులు కాకూడదు, మీ ప్రేమకు ప్రతిరూపాలు కావాలి. లవకుశలు ఎలాగైతే రామాయణ గాథను గానం చేస్తూ ధర్మాన్ని చాటారో, మీ పిల్లలు కూడా మీ సంస్కారాన్ని సమాజానికి చాటాలి. పిల్లల కోసం మీ అహాలను పక్కన పెట్టండి. మీరు ఒకరినొకరు గౌరవించుకుంటేనే మీ పిల్లలు మిమ్మల్ని గౌరవిస్తారు. సంసారంలో గొడవలు ఉండవచ్చు, కానీ అవి మీ పిల్లల భవిష్యత్తును తాకకుండా చూసుకోవడమే నిజమైన రామాయణ పాఠం. మిత్రులారా, మనం భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఆ ఇద్దరి వల్ల సమస్య పరిష్కారం కాకపోవచ్చు. అలాంటి సమయంలో ఒక మధ్యవర్తి లేదా ఒక హితైషి పాత్ర ఎంత కీలకమో రామాయణంలో హనుమంతుడి పాత్ర ద్వారా తెలుసుకోవచ్చు. రామాయణంలో హనుమంతుడు కేవలం ఒక భక్తుడు మాత్రమే కాదు, ఆయన ఒక అద్భుతమైన రాయబారి. సీతారాములు విడిపోయి ఒకరి సమాచారం ఒకరికి తెలియక వేదన అనుభవిస్తున్నప్పుడు హనుమంతుడు వారధిలా నిలిచాడు. లంకలో ఉన్న సీతమ్మకు రాముడి క్షేమ సమాచారం చెప్పి ఆమెలో ప్రాణోత్సాహాన్ని నింపాడు. తిరిగి వచ్చి రాముడికి చూశాను సీతమ్మను అని భరోసా ఇచ్చాడు.
ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి వారిని మళ్లీ కలపడానికి హనుమంతుడు చూపిన విజ్ఞత నేటి కాలంలో గొడవలు పడే దంపతులకు ఒక గొప్ప పాఠం. మిత్రులారా, నేటి కాలంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగ్గానే చాలామంది మంథర లాంటి వారిని ఆశ్రయిస్తారు. కాని మీకు కావాల్సింది మంథరలు కాదు, హనుమంతుడి వంటి హితైషులు. గొడవ జరిగినప్పుడు అగ్నికి ఆజ్యం పోసేవారు కాదు, ఆ మంటను చల్లార్చే పెద్దలు కావాలి. మీరు ఎవరి దగ్గరికైనా మీ సమస్యను తీసుకెళ్తే వారు ఇద్దరినీ కూర్చోబెట్టి తప్పులు ఎత్తి చూపకుండా బంధాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పేవారై ఉండాలి. ఒకవేళ అలాంటి పెద్దలు లేకపోతే నేటి కాలంలో రిలేషన్షిప్ కౌన్సిలర్స్ కూడా హనుమంతుడిలాగే మధ్యవర్తులుగా పనిచేస్తారు. మనం ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, హనుమంతుడు సీతమ్మ దగ్గరకు వెళ్ళినప్పుడు రాముడి గొప్పతనాన్ని చెప్పాడు, రాముడి దగ్గరకు వచ్చినప్పుడు సీతమ్మ పవిత్రతను చెప్పాడు. అంటే మధ్యవర్తి అనేవారు ఎప్పుడూ ఇద్దరి మధ్య ప్రేమను పెంచేలా ఉండాలి. చాలామంది బంధువులు లేదా స్నేహితులు మీ గొడవల్లో దూరి అతను నీకు అన్యాయం చేశాడనో లేదా ఆమె నీ మాట వినడం లేదు నువ్వు వదిలేయనో సలహాలిస్తారు. వీరు మీ సంసారాన్ని కూల్చేవారే తప్ప నిలబెట్టేవారు కాదు. హనుమంతుడు సీతమ్మ కష్టాన్ని చూసి చలించిపోయినా ఆమెను వెంటనే తన వీపుపై ఎక్కించుకొని తీసుకుపోవచ్చు. కాని ఆయన అలా చెయ్యలేదు. రాముడే వచ్చి ఆమెను తీసుకెళ్లడం ధర్మం అని భావించాడు. అంటే బంధాన్ని ధర్మబద్ధంగా నిలబెట్టడమే అసలైన సహాయం. మీ జీవితంలో కూడా గొడవలు వచ్చినప్పుడు మీ అహాన్ని పక్కన పట్టి ఒక మంచి హితైషి సలహా తీసుకోండి. విజ్ఞత కలిగిన పెద్దల మాట వినడం వల్ల ఎన్నో కాపురాలు నిలబడతాయి. ఒకరి మీద ఒకరు పంతాలకు పోకుండా హనుమంతుడు నిర్మించిన వారధిలాగా మీ మధ్య మాటల వారధిని నిర్మించుకోండి. సమస్య ఏదైనా పరిష్కారం పారిపోవడంలో లేదు, ధైర్యంగా ఉండి సరైన మార్గదర్శకత్వంలో బంధాన్ని సరిదిద్దుకోవడంలోనే ఉంది. మిత్రులారా, మనం ఈ ప్రయాణంలో రామాయణంలోని వివిధ ఘట్టాల ద్వారా భార్యాభర్తల మధ్య వచ్చే సమస్యలను, వాటికి పరిష్కారాలను విశ్లేషించుకున్నాం. ఈ వీడియోలో మనం నేర్చుకోవలసిన అంతిమ సారాంశం ఏమిటో తెలుసుకుందాం. రామాయణం అంటే కేవలం రాముడు రావణుణ్ణి చంపడం కాదు. రామాయణం అంటే ధర్మం ఎలా గెలుస్తుందో చూపడం. ఒక భర్తగా రాముడు, ఒక భార్యగా సీతమ్మ తమ జీవితాంతం ఎన్నో కష్టాలను అనుభవించారు. కాని ఏనాడూ వారు ఒకరినొకరు నిందించుకోలేదు, ఒకరిని ఒకరు వదిలిపెట్టలేదు. వారి బంధం గెలిచింది అంటే అర్థం వారు ఎప్పుడూ సుఖంగా ఉన్నారు అని కాదు, వారు ఏ కష్టంలో ఉన్నా కలిసి ఉన్నారు అని. మనం నేర్చుకున్న 5 ప్రధాన సూత్రాలు: సహనం, పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు, భాగస్వామి కోపంలో ఉన్నప్పుడు రాముడిలా నిశ్చలంగా ఉండటం; నమ్మకం, లోకం ఎన్ని మాటలు అన్నా తన భాగస్వామి పవిత్రతను, వ్యక్తిత్వాన్ని నమ్మడం; త్యాగం, ఒకరి ఎదుగుదల కోసం, ఒకరి ధర్మం కోసం మరొకరు నిశ్శబ్దంగా ఇచ్చే సహకారం; మాట, ఆవేశంలో కూడా మర్యాదను వదలకుండా, ఎదుటివారి మనసు గాయపడకుండా మాట్లాడటం; మన్నింపు, గతాన్ని వదిలిపెట్టి తప్పులను క్షమించి కొత్తగా జీవితాన్ని ఆరంభించటం. చాలామంది మనం రాముళ్ళం సీతమ్మలం కాదు కదా, మాకివన్నీ ఎలా సాధ్యం అని అడుగుతారు. కాని రామాయణం మనకు చెప్పేదదే. మనుషులుగా మనం పరిపూర్ణులం కాకపోవచ్చు, కాని మన ప్రయత్నం పరిపూర్ణంగా ఉండాలి. సంసారమంటే కేవలం కలిసి తినడం, తిరగడం కాదు. సంసారమంటే ఒకరి సంస్కారాన్ని మరొకరు గౌరవించుకుంటూ, ఒకరి లోపాలను మరొకరు పూరిస్తూ సాగించే ప్రయాణం. మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయంటే దానర్థం మీ మధ్య ప్రేమ లేదని కాదు, అక్కడ ధర్మం కొంచెం పక్కకు తప్పుకుందని అర్థం. మళ్ళీ ఆ ధర్మాన్ని నిలబెట్టండి. మీ భాగస్వామిని ఒక శత్రువులా కాకుండా మీలో సగభాగంగా చూడండి. రామాయణం చదవడం వల్ల పుణ్యం వస్తుంది, కాని రామాయణాన్ని ఆచరించడం వల్ల ప్రశాంతత వస్తుంది. మిత్రులారా, ఈ వీడియో మీ మనసును కొంచెమైనా కదిలించి మీ సంసారాల్లో చిన్న మార్పును తీసుకువచ్చినా ఈ ప్రయత్నం ధన్యమైనట్టే. మీ ఇల్లు ఒక అయోధ్య కావాలి. మీ బంధం సీతారాముల బంధంలా చిరకాలం వర్ధిల్లాలి. ఎప్పుడైనా మీకు దిగులనిపించినప్పుడు, మీ భాగస్వామిపై కోపం వచ్చినప్పుడు ఒక్కసారి రామాయణాన్ని తలుచుకోండి. ఆ మహోన్నత పాత్రల జీవితాలు మీకు ఖచ్చితంగా ఒక కొత్త ధైర్యాన్ని, మార్గాన్ని చూపిస్తాయి. రాముడి వంటి భర్త, సీతమ్మ వంటి భార్య ఉండడమంటే గొడవలు లేకపోవడం కాదు. గొడవలు వచ్చినా
ఒకరినొకరు విడిచిపెట్టకుండా ఉండడం. ధైర్యంగా ఉండండి, ధర్మాన్ని నమ్మండి, మీ జీవితం అద్భుతంగా మారుతుంది. శ్రీరామ జయం.